सौम्योना माहेश्वरी विलया कुमारी दर्पणाचरकरी चक्रायुधा वैष्णवी आराही घनघोर चंद्रोगी ऐलेय वज्रायुधा चामुंडा गणनाद रुद्रसहिता कन्याकुमां मातरः आय्यानन्दवल्ली अमृतकरवली ज्ञानी ज्ञानार्घरूपी नलिनपरिमళी नादहुंकारतन्त्री ऐं क्लीं क्लों भुवनवशकरी सुन्दरी क्लीं नमस्ते शाम्भरामृतगजागणत्यभिः यासि चर्मासि कराहि भूषणा दष्ट्रोग्रवक्त्राग्रस्तायुधान्वया प्रत्यङ्गिरा स्मेरमुखे वरदाङ्कुशभाषां करां प्रभगे भुवनेशि ఖడ్గం కపాలం ఢమరం త్రిశూలం. శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయంకి వచ్చినాం ఈరోజు. ఆమె యశోల కపాల యుగ్మమితరే ఖడ్గం గుణడిండిమం విభ్రాణాం గర్భంగజైస్తృణయనాం నాగాష్టపుషోజ్వలాం నానాకోటి యుగాంత సూర్య సదృశాం అల్పాంత గోపోజ్వలాం దక్షాలంకృత భావముదిరపదాం శ్రీ రేణుకామాశ్రయే. భక్త మహాశైలారా, 1976లో పాల్గొన బహుళ షష్ఠి రోజు ఈ రేణుకామాత శాక్త కులాచార్య బ్రహ్మశ్రీ ఈ శాక్తేయుడు ఐలావజ్జుల వెంకటరమణయ్య గారి చేతుల మీదుగా సిద్దిపేట గీతా పారిశ్రామిక సహకార సంఘం వారి దేవాలయ నిర్మాణం చేపడితే ఆ శాక్త కులాచార్య గురుమహారాజ్ ఐలావజ్జుల వెంకటరమణయ్య గారు దేవి ఉపాసకులు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైనటువంటి వారి కరకమలముల చేతుల మీదుగా వారి తపస్సును ధారపోసి ఈ సిద్దిపేట యందు ఈ రేణుకాదేవి యొక్క ప్రతిష్టాపన జరిగినది. ఆ రోజు నుంచి నేటి వరకు అమ్మవారు దినదిన ప్రవర్ధమానంగా అమ్మవారి యొక్క శక్తి అభివృద్ధి అయి భక్త కోటిని అందరినీ కూడా అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నది. అమ్మవారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు నేను నెరవేర్చేటువంటి అమ్మవారుగా ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఎవరైతే అపుత్రాణం పుత్రస్స, ఎవరైతే పుత్రులు లేరో, ఎవరైతే సంతానం లేదో, ఎవరైతే కన్యపిల్లలు వివాహం సరైనటువంటి ఒక వయసులో వివాహం జరగడం లేదో వారందరికీ కూడా ఈ అమ్మవారి దగ్గర దీక్షను చేస్తూ 41 రోజు కనుక మండల దీక్ష అమ్మవారికి తడి బట్టలతో ప్రదక్షిణాలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ యొక్క భక్తుల యొక్క విశ్వాసము. అదేవిధంగా ఈ అమ్మవారికి రోజు ఉదయము అభిషేకంతో ప్రారంభమై మధ్యాహ్నము మహానివేదన, రాత్రికి పూజ, మళ్ళీ నివేదన, ఈ విధంగా త్రికాలములు ఈ అమ్మవారికి ఈ యొక్క రేణుకాదేవి కల్పోక్త ప్రకారము చేత ఈ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఒక పూజా విధానం ప్రతిరోజు జరుగుతున్నది. అదేవిధంగా ఈ అమ్మవారికి దేవీ నవరాత్రోత్సవములు కూడా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుతారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసం అంటే మార్చి నెలలో వచ్చేటువంటి పాల్గొన బహుళ చవితి, పంచమి, షష్ఠి 3 రోజులు అమ్మవారి యొక్క జాతర మహోత్సవము అంటే వార్షికోత్సవము ఈ దేవాలయంకు సంబంధించిన కమిటీ వాళ్ళు గౌడ కులస్తులు ఎవరైతే గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు ఉన్నారో అత్యంత వైభవంగా బోనాల పండుగ, అమ్మవారి యొక్క రోజు మహాపూజ, మహానివేదన, రేణుకాదేవి హోమము, చండీ కల్పోక్త ప్రకారంగా చండీ హోమము, ఈ విధమైనటువంటి శాక్తేయ విధానముతో ఎక్కడా లేనటువంటి యొక్క ప్రత్యేక విధానముతో ఈ అమ్మవారికి ఆ యొక్క మహోత్సవాలు జరపబడతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి రోజు మంగళప్రదమని ఈ అమ్మవారిని ఎవరైతే మంగళవారం రోజు దర్శించుకొని అమ్మవారి యొక్క అభిషేకము లేదా అమ్మవారి యొక్క అర్చన లేదా అమ్మవారి యొక్క హారతి తీర్థప్రసాదము ఎవరైతే ఈ వీటి యందు దర్శించుకొని అమ్మవారిని దర్శించుకుంటారో వారికి మళ్ళీ మంగళవారం లోపు వారికి ఉన్నటువంటి ఏదో ఒక కోరిక, బలమైన కోరిక తప్పకుండా తీరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ఒక భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం లేకుండా తాగడానికి నీరు, ఇక్కడ ఉండేటువంటి యొక్క ఆ క్యూ లైన్లు ఇవన్నీ కూడా సరిగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు ఈ దేవాలయం అభివృద్ధి కొరకు ప్రతిరోజు ఎంతో కష్టపడి వారు కూడా ఈ దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడుతూ ఉన్నారు. కావున భక్తజనులందరూ భక్తుల కొంగు బంగారమై సిద్దిపేటలో విరాజిల్లుతున్నటువంటి మన మహారేణుకా ఎల్లమ్మ దేవిని మీరు కూడా అందరూ ఈ భక్తి ఈ టీవీ ఛానల్ను చూస్తున్న వారందరూ కూడా ఈ అమ్మవారిని వీక్షించి అమ్మవారి దర్శనాన్ని చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహాన్ని పొంది మీకున్నటువంటి యొక్క రోగ బాధలు, మీకున్నటువంటి యొక్క అనేక విధమైనటువంటి యొక్క శత్రు బాధలు
మీకున్నటువంటి యొక్క అనేక ఈతి బాధలు ఇవన్నీ కూడా పోటగొట్టుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా దేవాలయ కమిటీ తరఫున మేమందరూ కూడా మీ అందరిని కూడా కోరుతున్నాం. జై రేణుకా మాతాకి జై. దాదాపుగా 10 సంవత్సరాల కంటే ఎక్కువే అవుతుంది. ప్రతి మంగళవారం వస్తుంటాము, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుంటాము. మాకు కొంచెం మనసులో ఏదైనా చిన్న బాధ కలిగినప్పుడు వెంటనే అమ్మవారిని తలుచుకొని ఒకసారి మొక్కగానే తృప్తి అయిపోతుంది, కోరికలు కూడా నెరవేరుతాయి. కోరికలు తీర్చే కొంగు బంగారు ఎల్లమ్మ తల్లి. ఇక్కడ తెలంగాణలోనే ఇలాంటి ఈ అంటే రేణుకామాత అనగానే వివిధ రకాల వేరే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా మామూలుగా మిగతా విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఆ అమ్మవారు ఇక్కడ విలసిల్లుతూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇట్లా అనుకోగానే అట్లా మనకి ఏదో ఒక రకంగా చూపెడుతుంది అమ్మవారు. ఇక్కడ మేము ప్రతి మంగళవారము సాయంకాలము లలితా సహస్రనామ పారాయణం కూడా చేస్తుంటాము. మా మహిళా సభ్యులమందరం కలిసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళమందరం కూడా ప్రతిరోజు ఎప్పటికీ ఇక్కడ ప్రజలు వస్తూనే ఉంటారు. అయితే వాళ్ళ కోరికలు కోరుకొని 21 ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా ప్రదక్షిణలకి చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు. అట్లాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి కోరికలను నెరవేర్చుకుంటారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీకు కోరికలు ఏంటి? మేము ప్రతిరోజు వస్తామండి. పక్కనే మేము ఉండేది. ఈ దేవాలయం అంటే మాకు చాలా ప్రీతికరం. ఇంకా అమ్మవారు అంటే చాలా ఇష్టము. ప్రతి మంగళవారం సాయంత్రము మేము పారాయణం చేస్తాము. రోజు అయితే వస్తామండి. ఇంకా పాట ఆడచ్చా? ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎల్లమ్మ తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మని పిలిచే కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకుందు ఎల్లమ్మ తల్లి, పసిడి బుగ్గాల పాల వెళ్ళి, పువ్వుల బంతుల తోరణములలో పాల వెళ్ళి కట్టిన వేదిక పైన, కలహంస నడకలలోన నీవు గల్లు గల్లు మని నడిచెను తల్లి, గల్లు గల్లు మని నడిచెను తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎల్లమ్మ తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, కళ్ళలన్నీ కన్నులు కరిగే వేళ, ఏ లోకాల రమ్మని పిలిచే వేళ, తల్లివి నీవై పాపను నేనై, తల్లివి నీవై పాపను నేనై, నీ ఒడిలోనే నిదురపోవగా, ఇక ఈ జన్మకు ఆవరము చాలదా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎల్లమ్మ తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. నందరస సుందరి, బ్రహ్మానందరస సుందరి, ఆనందరస సుందరి, కన్నా తల్లివి నీవు, కాళీమాతవు నీవు, కన్నా తల్లివి నీవు, కాళీమాతవు నీవు, అన్నపూర్ణవు నీవు, కనకదుర్గవు నీవు, ఆనందరస సుందరి, బ్రహ్మానందరస సుందరి, ఆనందరస సుందరి. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, దయాంబు రాశివి గదమ్మ, కడుపార పుచ్చడి అమ్మ. అమ్మ రేణుకా తల్లి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అప్పుడు మా స్వరనీరాజన భజన మండలి వారిచే ఇక్కడ భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎల్లవేళలా సిద్దిపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి విశేషంగా వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విలసిల్లుతున్న ఆ రేణుకామాతను స్తుతిస్తూ నేను ఒక పాట పాడుతున్నాను. జననీ శివకామిని
జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి నమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి జయములియవే అమ్మా జయములియవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని